వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని, అలాగే ధనవంతులవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు, మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే నాగిని గురించి కూడా తెలుసుకోవాలి. విషం చిమ్మే నాగపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి, పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా, లేదా నాగపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా, ఇంతటి శక్తివంతమైన నాగమణులు దొరుకుతాయా, అసలు నాగినీలు నాగమణులు ఈ కాలంలో కూడా ఉంటాయా? నాగినీలు నాగమణుల గురించి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. నాగ అంటే మగ, నాగిని అంటే ఆడ అని అర్థం. నాగనాగినీలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది. ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారతాయట. హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది, విలువైనది కూడా. మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం. 9 పవిత్ర రత్నాల్లో నాగమణి ఒకటి. ఇది ఎలా రూపొందుతుందనేది చాలా పుస్తకాల్లో వివరించారు. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాములోనే రూపొందుతుంది, ఎందుకంటే నాగుపాము మాత్రమే 100 ఏళ్లు భూమి మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటుందట. అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుందట, అంటే మనిషి రూపంలో కూడా మారగలదు. చందమామలా మెరిసిపోతుండే నాగమణికి లేత నీలి రంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగమణి మన దగ్గర ఉండడం అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే మణిని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుందట. నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయట. పాముల్లో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలామంది పాములను అమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో లేదా ఖనిజాలుండే ప్రాంతాల్లో క్లోరోఫిన్ అనే ఒక ఫ్లోరైట్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది. అలాగే ఇది ప్రకాశిస్తూ కూడా ఉంటుంది. రాత్రిపూట నాగపాములు వీటి వెలుగులో పురుగులు, చిన్న చిన్న జంతువులను తింటాయి. అలాగే వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటినే నాగపాములు వదిలేసిన నాగమణులని నమ్ముతారని కొంతమంది చెప్తున్నారు. అలాగే నాగుపాముకి తల మీద కానీ తల లోపల కానీ ఎలాంటి మణి ఉండదని, ఇదంతా ఒట్టి మూఢనమ్మకం మాత్రమని కొంతమంది చెప్తున్నారు.